అందరికీ నమస్కారం. ఇక్కడ ఒకరు క్వెషన్ అడిగారు. జనరల్‌గా మనకి ప్రాబ్లమ్స్, సమస్యలుంటాయి. ఈ సమస్యలెందుకొస్తాయి అంటే, మనిషి అన్న తర్వాత చాలా సమస్యలుంటాయని మనం చాలా కండిషన్ చేయబడ్డాం. కానీ ఖచ్చితంగా సమస్యలనేటివి ఉండయి. మన దగ్గర స్పృహ లేదా కాన్షియస్‌నెస్ లేదా అవేర్‌నెస్ లేదంటే మనం ఎవరో గ్రహించలేకపోవడం. ఇలా ఎలా అని చెప్పొచ్చు. అంటే స్పృహ లేకపోవడం మూలన. హ్మ్. మనతో మనం లేకపోవడం మూలన. మనం ఎవరో గ్రహించలేకపోవడం మూలన. మెయిన్ మీరెవరో నిజంగా గ్రహించిన రోజున, మీరు స్పృహతో లేదా ఎరుకతో ఉన్న రోజున, లేదా స్వేచ్ఛగా ఉన్న రోజున అన్ని సమస్యలు మాయమైపోతాయి. ఇది ఎలా చెప్పొచ్చంటే, ఇప్పుడు మీరు నిద్రపోతారు. నిద్రలో నడిచే వాళ్ళని గమనించండి. వాళ్ళు పడుకుంటారు. పడుకున్న తర్వాత ఈ నిద్రలో నడిచే అలవాటు ఉన్న వాళ్ళు లేచి నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకి సమస్యొస్తది. దేన్నో తాకుతారు, కింద పడతారు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఎందుకున్నారు అంటే, వాళ్ళు స్పృహలో లేరు. వాళ్ళు నిద్రలో ఉన్నారు. వాళ్ళు మెలకువతో లేరు. మనం కూడా నిద్రలో లేమిప్పుడు. కానీ అనుకుంటాం. కానీ మనం ఆ స్పృహలో లేదు. మనం జీవిస్తున్నది ఆ స్పృహతో లేకపోవడం మూలాన సమస్యలొస్తాయి. సమస్యలు పోవాలి అంటే 2 విషయాలు. మనుషులు చాలా బాధలతో, సమస్యలతోనున్నారు. మనసు ప్రతి క్షణం ఈ బాధల నుంచి, సమస్యల నుంచి తప్పించుకోవడానికి తన ప్రయత్నాలు తను చేస్తా ఉంటది. అందుకు మొదట సమస్యకు తెలియకుండా దిగజారిపోవాలి. దాని స్పృహ లేకుండా తెలియాలి కోసం మందు, సిగరెటు, టీవీ, మొబైలు అంటే దాని మీద దృష్టి మళ్లించడం కోసం మనం ఈ రకమైన అలవాట్లు చేసుకుంటా ఉంటాం. సమస్యని ఎవరికైనా బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వాళ్ళ సమస్య నుంచి తప్పించుకుంటున్నారని అర్థం. లేదు ఇంకో మార్గం కూడా ఉంది. సమస్యని పూర్తిగా అవగాహన చేసుకొని దాని లోతుల్లోకి చూస్తే ఆ స్పృహతో జీవించగలిగితే సమస్య పోతది. కానీ మనకి స్పృహతో జీవించడం అనే విషయం గురించి తెలవదు కాబట్టి మనం వేరే వేరే విషయాల్లోకెళ్ళి ఆ మనసు తప్పించుకుంటుంది. సో, నిజంగా మీకు ఒక సమస్య ఉందనుకోండి. సమస్యను ఎలా పరిష్కరించాలని చూడకండి. మీరు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తే దీని తర్వాత ఇంకో 4, 5 సమస్యలొస్తాయి. సమస్యకి మూలం ఏంటంటే స్పృహతో లేకపోవడం, ఎరుకతో లేకపోవడం, అసలు మీరెవరు అనే విషయాన్ని గ్రహించలేకపోవడం. లేదంటే ఇంకోటి, మీ మీద దృష్టి పెట్టకుండా వేరే విషయాల మీద దృష్టి పెట్టడం. దీనికి వీలైతే ఒక చిన్న టెక్నికు. ఇది ట్రై చేసి చూడండి. రోజు మొత్తంలో ఆహ్, సో, మీలో స్పృహ పెరగడం కోసం ఈ టెక్నిక్‌ని ట్రై చేసి చూడండి. ఇప్పుడు, ఇప్పుడు ఈ క్షణంలో నాలో ఏం జరుగుతుంది? లేదా ఈ క్షణం నాకు ఏమనిపిస్తుంది? మీ శరీరాన్ని ఒక్క క్షణం అనుభూతి చెందుతూ, ఈ క్షణంలో నాకు ఏమి అనిపిస్తుంది? అని కేవలం ఒక నిమిషం పాటు ఊరికే అలా ఉండండి. రోజు మొత్తంలో వీలున్నప్పుడల్లా మీరు ఈ పని చేస్తూ ఉండండి. ఒక వీలైతే 5-10 సార్లు. మెల్లమెల్లగా ఇది ఏం జరుగుతుందంటే మీలో స్పృహను తీసుకొస్తుంది. ఈ స్పృహ పెరుగుతూ ఉంటే సమస్యలు మాయమైపోతాయి వాటంతట అవే. డోంట్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయకండి. ఆలోచించడం ద్వారా మీరు ఏ సమస్యను పరిష్కరించలేరు. బట్ ఆలోచించడం ద్వారా సమస్య నుంచి మీ దృష్టి మరలి కొంత ప్రశాంతత వస్తది. తాత్కాలికంగా. ఈ ఆలోచన నుంచి ఇప్పుడు మీరు బాగా సమస్యలుంటాయి. నిద్రలోకెళ్తారు, పడుకుంటారు. అలా పడుకున్న క్షణాన మీకు సమస్యలు గుర్తురావు. ఎందుకంటే కలల ప్రపంచంలోకెళ్తారు. వేరే ప్రపంచంలోకెళ్తారు. వేరే ఆలోచనలుంటాయి. కాబట్టి మీరు ఈ సమస్యను మర్చిపోతారు. కానీ అది ఆ క్షణంలో తాత్కాలికంగా కొంత ప్రశాంతత అనుభవిస్తారు. మళ్ళీ మీరు మెలకువలోకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కొంతమంది సమస్యను మర్చిపోవడం కోసం ఫ్రెండ్‌తోని మాట్లాడడమో, మందు తాగడమో, సినిమాకెళ్ళడమో చేస్తా ఉంటారు. సరే ఆ గంట, 2 గంటల పాటు మీరు వేరే ఆలోచనలో మునిగిపోయారు కాబట్టి ఈ సమస్య మీకు మర్చిపోతారు. సమస్యను మర్చిపోవడం వేరు. పరిష్కరించడం వేరు. చాలామంది ఈ సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలో తెలియక ఈ బయట తప్పించుకోవడం కోసం తెలియకుండా మనం సమస్యను తప్పించుకుంటున్నామని కూడా తెలియదు. ఎందుకంటే మనకు సమస్యను ఏ రకంగా డీల్ చేయాలో తెలియదు. ఆ స్పృహతో ఎలా ఉండాలో మనకు తెలియదు. చాలామంది ఏమనుకుంటారు డబ్బు లేదు కాబట్టి సమస్యొచ్చిందనుకుంటారు. డబ్బు లేదు కాబట్టి సమస్యొచ్చింది. కానీ ఆ డబ్బెందుకు రాలేదు?
డబ్బు సంపాదిస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ డబ్బు సంపాదించడం కూడా మీ స్పృహతో జరగాల్సిన ఒక అత్యద్భుతమైన విషయం. లేదనుకోండి ఆ డబ్బు సంపాదించిన తర్వాత మీరు ఇంకెక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. సో సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే డోంట్ ట్రై టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. ఇది మొదటిసారిగా వింటున్నప్పుడు ఈ విషయాలు పెద్దగా అర్థం కావు. ఎందుకంటే ఈ స్పృహ అనే విషయం, ఎరుక అనే విషయం, కాన్షియస్నెస్ అన్న విషయాలు ఏవి కూడా కనీసం అవగాహనలో కూడా లేని వారికి ఏంటి స్పృహ అంటే ఏంటి, ఈ స్పృహ వస్తే సమస్య పోతుందా అని డౌట్ అవ్వచ్చు. మీరు ప్రయత్నించి చూడండి. ఈ ప్రశ్న నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, నా శరీరం ఎలా అనుభూతి చెందుతుంది, ఊరికే ఈ ప్రశ్న అడిగి అలా ఉండండి. ఒక్క నిమిషం 30 సెకండ్స్ రోజు మొత్తంలో ఈ ప్రశ్నతో ఉంటుండండి. వీలైతే నేను నా క్లాస్లోకి వచ్చే వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. ఇట్లా సింపుల్గా ఇది ఒక ప్రశ్న ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ ఒక 3-4 అఫర్మేషన్స్ ఉంటాయి. వీలున్నప్పుడల్లా చదువుకుంటూ ఉండొచ్చు. అంటే ఇటువంటి విషయాల్ని మనసులోకి వేస్తూ ఉంటే ఏంటంటే ఈ స్పృహ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, నిజం చెప్పాలంటే ఆ స్పృహ లేకపోవడం వలన మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ స్పృహతో జీవించడం మొదలు పెడితే ఈ క్షణంలోనే సమస్యలన్నీ మాయమయ్యే అవకాశం ఉంటుంది. రూమ్లో చీకటి ఉందనుకోండి, చీకటితో పోరాడరు. మీరు ఏం చేస్తారు, ఒక చిన్న వెలుగును, క్యాండిల్ని లేదా ఆ వెలుగును తీసుకొస్తారు. ఈ స్పృహ అనేది వెలుగు లాంటిది. సార్ నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే యాక్చువల్ నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది సార్. నాకు అంటే ఏమీ లేదు, హ్యాపీగానే ఉంటున్నాను. కానీ ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే పేరెంట్స్ కానీ పక్క వారు కానీ వాళ్ళు కంపేర్ చేస్తున్నారు, వీళ్ళంతా బాగుపడ్డారు, అంతా అభివృద్ధి అయ్యారు, ఇంత డెవలప్ అయ్యారు, మీరేంటి ఇలాగే ఉన్నారు, మీరు ఏం చేయట్లేదు. అంటే నాకు ఆ కంపారిజన్ వల్ల నాకు ప్రెషర్ ఎక్కువైతుంది సార్. అంటే నాకు ఇన్నర్గా నాకు సరే ఇంత ఉండాలి ఇలా ఉండాలని నా కోరికలు పెద్దగా ఏం లేవు. సరే జీవితం నడుస్తుంది, నో ప్రాబ్లం. కానీ కంపారిజన్ వల్ల నేను ఏదో చేయాలి, ఏదో ఆరాటపడడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ప్రెషర్‌గా ఫీల్ అవుతుంది సార్. ఎక్కువ ఇబ్బంది గురైతుంది. దానికి ఏమన్నా చెప్పగలరా సార్? అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, బానే ప్రశాంతంగా ఉంటున్నారు. ఏదైనా ఫంక్షన్‌లకి వెళ్ళి మీకంటే అంటే ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు ఈ కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం అంటే బాధ మాకు కలుగుతుంది. గొప్పగా ఉన్న వాళ్ళని మీకంటే గొప్పగా ఉన్న వాళ్ళని చూసి మీకు బాధ కలుగుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎట్లా డీల్ చేస్తారు? అంటే అప్పుడు బాధ అనిపిస్తుంది సార్. బాధ అంటే అనిపిస్తుంది. ఎందుకు నేను సాధించలేకపోతున్నాను, ఎందుకు చేయలేకపోతున్నానని ఒక ఫీల్ వస్తుంది సార్. ఇది ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల నుంచి ఉంది? చాలా రోజులు ఉంది. మనకు కొంచెం మీరు చెప్పులు వేసుకుని నడుస్తున్నప్పుడు ఆ చెప్పులో ఏదైనా రాయి ఇరుక్కున్నప్పుడు ఆ రాయి మిమ్మల్ని గుచ్చుతూ ఉంటే హ్మ్. అలాగే వెళ్తారా? లేదు. ఏం చేస్తారు? డ్రాయింగ్ చేసేసి. ఆగి అసలు ఈ చెప్పులు గుచ్చుకుంటున్నది ఏంటి అనేది చూసి హ్మ్. తీసేస్తారు. అవును. మీ దృష్టి అంతా ఎక్కడుంటది? నడక మీద ఉంటదా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయం మీద ఉంటదా? అది ఉన్నంత సేపు ఇబ్బంది మీదనే ఉంటది. అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? అది అది అలాగే గుచ్చుతున్నా కూడా మీరు నడకని కొనసాగిస్తారా? లేదు. సాయంత్రం. అలా కొనసాగిస్తున్న సేపు అది ఇబ్బంది ఉంటూనే ఉంటది. అవును. అవును. మీకు ఎప్పుడైనా సరే ఒక బాధ కలుగుతుంది. ఎవరో మిమ్మల్ని అవమానించిళ్ళు, కంపేర్ చేయడం వలన మీకు బాధ కలిగింది. కలిగింది. ఇప్పుడు ఈ బాధ మీ లోపల ఉంది. హ్మ్. ఈ బాధ లోపల ఉంది, అది మిమ్మల్ని గుచ్చుతూ ఉంటది. హ్మ్. దీని నుంచి తప్పించుకోవడం కోసము మీరు ప్రయత్నాలు చేయొద్దు. బాధ అయితే ఉంది ఇప్పుడు నాకు ప్రెజెంట్. ఈ బాధ ఎక్కడి నుంచి వస్తుందో గమనించడం మొదలుపెట్టాలి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మీరేం చేస్తారు, చెప్పులు తీసుకొని అసలు నన్నైతే ఎక్కడి నుంచి గుచ్చుకుంటుంది, ఎక్కడ ఇబ్బంది పెడుతుంది దాన్ని చూడడం మొదలు పెడతారా లేదా? అవును. ముందు చూడడం మొదలు పెడతారు. హ్మ్. ఏదో ఒకటి చేయాలి. చెప్పులు విసిరేయరు కదా, అవును. నడకను కొనసాగించరు కదా. ఇది చాలా మూర్ఖపు పని. హ్మ్. మనకు సమస్య ఉంది, అది ఏ రకంగా అయినా సరే డబ్బు లేకపోవడం మూలన, కంపారిజన్ మూలన, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే మనకు సమస్య మనల్ని ఇబ్బంది పెడుతున్న ఒక విషయం ఉంది అన్నప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించక లేదా దాన్ని తిట్టకండి. ఆ చెప్పులు ఆ రాయి ఎక్కడుంది చూడడం, వెతకడం మొదలు పెడతారు. అలాగే ఎవరో మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, కంపేర్ చేశారు, వెంటనే మీకు బాధ వస్తుంది. వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు అలా కూర్చొని అసలు ఈ బాధ శరీరంలో ఎక్కడ అనుభూతి పొందుతున్నారో చూడాలి. ఈ స్పృహ అనేది చూడడంతోనే మొదలైతుంది. ఇక్కడ చూడడం మొదలు పెడుతున్నప్పుడు భయమో, బాధో, టెన్షన్ వచ్చినప్పుడు కొంత అలవాటు, కొంత సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ చూడడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా చెప్పినా అది వాళ్ళ మనసుకి ఎక్కదు. కానీ మీరు చూడడం మొదలుపెట్టినప్పుడు శరీరాన్ని ఇలా ఉంచి అలా కూర్చొని ఎక్కడే నాకు భయం వేస్తుంది, ఈ భయం నాకు ఎక్కడ తెలుస్తుంది, ఈ టెన్షన్ నాకు ఎక్కడ తెలుస్తుంది అనేది చూడడం మొదలు పెడితే హార్ట్ దగ్గరనో, వెన్నులోనో, స్టమక్లోనో ఎక్కడో తెలుస్తుంది. ఆ పెయిన్ గానో, భారం గానో మీకు తెలుస్తుంది కదా. అలా తెలిసినప్పుడు
దాన్ని అక్కడనే ఉంచి చూస్తూ ఉండాలి. మీరేం చేయొద్దు. మీరేం చేయొద్దు. దీన్ని నేను ఏ రకంగా అధిగమించాలి మీరేం చేయలేరు కూడా. ఆ చూడటమే చాలు. ఒక చూపు చాలు. ఒక గ్రహింపు చాలు. ఒక గమనింపు చాలు. మెల్లగా అలా చూస్తున్నప్పుడు వేరే ఆలోచనలొచ్చి మీకిలా పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ పోతుంటది. పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది. ఆ భయము, బాధ, టెన్షను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నెమ్మదిగా తగ్గుతది. మీరేమీ చేయకుండా ఉన్నప్పుడే. మీరేమీ చేయకుండా ఉండడంలో ఎక్స్‌పర్ట్ అయితే సమస్యలు వాటంతట అవి కరిగిపోతుంటాయి. మీరు ఏదో ఒకటి చేస్తూ సమస్యల్ని పరిష్కరిస్తూ పోతా ఉంటే మరింత పెరుగుతాయి. జనాలు ఇన్ని సంవత్సరాలు ఉన్న సమస్యని పరిష్కరించకుండా అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు ఎక్కువైతా ఉంటాయి. ఎందుకంటే మనం స్పృహతో ఉండట్లేదు. మనల్ని గమనించుకోవట్లేదు. ముఖ్యంగా నేను డబ్బు గురించి క్లాసులు చెప్పినా అది కేవలం డబ్బు గురించి మాత్రం అయ్యుండదు. మీకు కేవలం డబ్బొచ్చినంత మాత్రం సమస్యలన్నీ తీరిపోతాయని చాలామంది ఒక నమ్మకంతోని అంతెందుకండి ఇప్పుడు నా క్లాస్‌కి వచ్చిన వాళ్ళందరూ గూడా డబ్బు కోసమే క్లాస్‌కొచ్చిన వాళ్ళున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు డబ్బు కోసమే క్లాస్‌కొచ్చారు. డబ్బు లేకపోవడం మూలానే సమస్యలు అని ఎంత నమ్మారు. ఈరోజు ఈ క్లాసెస్ వింటూ అవగాహన పెంచుకుంటున్నప్పుడు అసలు డబ్బు ఉండడానికి సమస్యకి ఏ రకమైనది లేదు. అది ఎంత స్పృహ పెరిగింది. ఇప్పుడు మీరు డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. డబ్బుతోని మీరు ఇన్‌ఫ్లుయెన్స్ కారు. ఇలా గాకుండా డబ్బొస్తేనే సమస్యలు పోతాయి అన్నది ఒక పిచ్చిలాగా పడుతుంది. డబ్బు మీద మీరు ఆధారపడతారు. మీరు స్వతంత్రంగా ఉండలేరు. స్వేచ్ఛగా ఉండలేరు. స్పృహతో ఉండలేరు మీరు. నా మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఆ ఫ్రీడమ్‌ని ఎక్స్‌పీరియన్స్ అయితూ, ఆ స్పృహతో ఉంటూ మీరు చుట్టూ కావాల్సిన ఈ ప్రపంచాన్ని డబ్బునో లేకపోతే మరేదన్నా సృష్టించుకోవాలి కానీ, కేవలం బయట ఔటర్ వరల్డ్‌లో సృష్టించుకునే విషయం మీద మాత్రమే కాదు. ఇప్పుడు ఒకవేళ గనక ఈ క్లాస్‌కి ఇప్పుడు మార్చ్ 22 మార్చి 22వ తారీఖు హైదరాబాద్‌లో క్లాస్ ఉంది. దానికోసం డీటెయిల్స్ కావాల్సొస్తే 9550299628 ఈ నెంబర్‌కి కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. డౌట్స్ ఉన్నా కూడా అడుగుతూ ఉండండి. ఆ క్లాస్‌లో ఈ స్పృహని ఏ రకంగా పెంచుకోవాలి? సమస్యకి మూలం ఏంటి? డబ్బు ఎందుకు లేదు? డబ్బు ఎందుకు స్టక్ అవుతది? మీరు డబ్బు గురించిన అవగాహన తెచ్చుకుంటే అది హెల్త్ మీద గాని, పిల్లల మీద గాని, మనసు అన్ని రకాలుగా కూడా ఒక అవగాహన వస్తది. కొంతమంది అడుగుతారు. సార్ డబ్బు గురించిన అఫర్మేషన్ చేస్తే డబ్బొస్తదా అని అడుగుతారు. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు. మీరు కేవలం అఫర్మేషన్ చేయడం అనేది మీ సమస్య నుంచి తప్పించుకునే మార్గంగా వాడుతున్నారు అఫర్మేషన్. అలాంటి వాళ్ళకి డబ్బు ఎప్పటికీ రాదు. సమస్యని ఉన్నదున్నట్టుగా చూస్తూ గ్రహించగలగాలి. గమనిస్తూ సమస్యలోకి లోతుగా వెళ్ళినప్పుడు అది క్లియర్ అయితది. ఇక్కడ పీస్ వస్తది. ఆ పీస్‌లో నుంచి, ఆ ప్రశాంతతలో నుంచి దెన్ యూ మేక్ ఎన్ అఫర్మేషన్. యూ మేక్ ఎ విజువలైజేషన్. యూ మేక్ ఎ విష్. దెన్ ఇట్ విల్ మేనిఫెస్ట్. సో ఫస్ట్ యూ హావ్ టు గెట్ ద అవేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. మీకు ఆ స్పృహ కలగాలి. మీ మీద మీకు ఆ స్పృహ కలగాలి. మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు మీ చుట్టూ పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. సో మీ మీద దృష్టి పెడుతూ ఇందులో చెప్పినటువంటి విషయం ఉంది కదా 2 విషయాలు. ఒకటి ఈ క్షణంలో నాకేమనిపిస్తుంది అనేది గ్రహిస్తూ ప్రశ్నించుకుంటూ ఉండడం. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అవమానించాలి. మీరు వాళ్ళని అవమానించాలనుకోకండి. తిరిగి మళ్ళీ అది పదింతలే ఎక్కువొస్తది. అదే అంటారు కదా! కన్నుకు కన్ను, పన్నుకు పన్ను ఇటువంటిది ఏమి లేదు. ఈ కొంచెం మీ లోపల స్పృహతో ఉంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అద్భుతంగా గౌరవిస్తారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.